హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో జోజోస్ బిజార్ అడ్వెంచర్ యానిమే యొక్క సెవెంత్ పార్ట్ స్టీల్ బాల్ రన్ యానిమే గురించి, ఇంకా దీని తెలుగు డబ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. నెట్ఫ్లిక్స్ నుండి తెలుగు డబ్బింగ్లో వస్తున్న మొదటి జాపనీస్ యానిమే. రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు మీకు జోజో యానిమే అంటే ఏమిటో తెలియాలి. జోజో స్టోరీని 9 పార్ట్స్ కింద విడదీశారు. అందులో ఆల్రెడీ 6 పార్ట్స్కి యానిమే రిలీజ్ అయిపోయింది. ఈ 6 పార్ట్స్ ఒకే యూనివర్స్లో జరుగుతాయి. ఒక్కో భాగంలో జోస్టార్ కుటుంబానికి చెందిన ఒక్కో క్యారెక్టర్ ముఖ్య పాత్ర పోషిస్తారు. అలాగే ప్రతి పాత్ర యొక్క పేరు జోజో అనే నిక్నేమ్కి సరిపోయేలా ఉంటుంది. మొదటి పార్ట్ పేరు ఫ్యాంటమ్ బ్లడ్. ఇందులో జానథన్ జాస్టర్ది ముఖ్య పాత్ర. రెండో పార్ట్ పేరు బ్యాటిల్ టెండెన్సీ. ఇందులో జోసెఫ్ జోస్టార్ది ముఖ్య పాత్ర. మూడో పార్ట్ పేరు స్టార్డస్ట్ క్రుజేడర్స్. ఇందులో జోతరో కూజోది ముఖ్య పాత్ర. నాలుగో పార్ట్ పేరు డైమండ్ ఇస్ అన్బ్రేకబుల్. ఇందులో జోస్కే హిగషికటాది ముఖ్య పాత్ర. ఐదో పార్ట్ పేరు గోల్డెన్ విండ్. ఇందులో జియోర్నో జియోవాన్నాది ముఖ్య పాత్ర. ఆరో పార్ట్ పేరు స్టోన్ ఓషన్. ఇందులో జోలీన్ కూజోది ముఖ్య పాత్ర. ఈ 6 పార్ట్స్ ఒకే యూనివర్స్లో జరుగుతాయి. సెవెంత్ పార్ట్ వేరే యూనివర్స్లో జరుగుతుంది. కాబట్టి ఈ 6 పార్ట్స్లో ఉండే క్యారెక్టర్స్ ఏమీ సెవెంత్ పార్ట్లో ఉండవు. కానీ జోస్టార్ ఫ్యామిలీ అనేది మాత్రం ఉంటుంది. కాబట్టి మీరు ముందొచ్చిన పార్ట్స్ చూడకపోయినా ఎటువంటి తేడా ఉండదు. హ్యాపీగా డైరెక్ట్ సెవెంత్ పార్ట్ స్టార్ట్ చేయొచ్చు. ఈ సెవెంత్ పార్ట్ జానీ జోస్టార్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్ కేవలం ఈ సెవెంత్ పార్ట్ మాత్రమే డబ్ చేసింది. మిగతా 6 పార్ట్స్ డబ్ చేయదా అని అడిగితే మోస్ట్లీ రాకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సుమారు 200 ఎపిసోడ్స్ డబ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నెట్ఫ్లిక్స్ అంత పెద్ద స్టెప్ తీసుకోవడానికి చాలా ఆలోచిస్తుంది. ఒకవేళ మన తరపు నుండి సపోర్ట్ బావుంటే పాత జోజో పార్ట్స్ని కూడా డబ్ చేసే ఛాన్స్ ఉంది. ప్లాట్ నేనేం చెప్పను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ పార్ట్స్ ఒక్కోటి ఒక్కో యునీక్ స్టోరీతో ఉంటాయి. రిలీజ్ అయిన మొదటి ఎపిసోడ్ టాప్ క్వాలిటీ యానిమేషన్తో 48 మినిట్స్ రన్ టైంతో ఎంగేజింగ్గా ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్ విషయానికొస్తే పీక్ క్వాలిటీ డబ్బింగ్ ఫ్రెండ్స్. స్క్రిప్ట్ చాలా బాగా రాశారు. నాకు బాగా నచ్చిన విషయం, స్క్రిప్ట్ రైటింగ్లో మ్యాక్సిమం అన్ని చోట్ల తెలుగు పదాలనే వాడడానికి ప్రయత్నించారు. అలాగే వాయిస్ యాక్టర్స్, ముఖ్యంగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ గురించే మాట్లాడుకోవాలి. ప్రతి వాయిస్ యాక్టర్ ప్రతి డైలాగ్ని అద్భుతంగా డెలివర్ చేశారు. ప్రతి వాయిస్ యాక్టర్కి 10/10 ఇవ్వాలి, అంత బాగా డబ్బింగ్ చెప్పారు. ప్రతి గురువారం మధ్యాహ్నం 12:30 ఒక కొత్త ఎపిసోడ్ అయితే తెలుగు డబ్లో వస్తుంది ఫ్రెండ్స్. కరెక్ట్గా తెలియదు కానీ ఈ మొదటి స్టేజ్లో 20 ఎపిసోడ్స్ వరకు ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, డబ్బింగ్ చాలా బాగుంది. యానిమే కూడా చాలా బాగుంటుంది. కాబట్టి నెట్ఫ్లిక్స్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో ఫ్యూచర్లో వచ్చే యానిమేస్ కూడా తెలుగు డబ్లో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.